ఎంజాయ్ చేద్దామని వెళ్లారు. వర్షం కారణంగా మట్టిలో ఇరుక్కుపోయారు. వికారాబాద్ జిల్లాలో పర్యాటకుల కష్టాలివి. ధారూర్ మండలం కోట్పల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కాలువలో పలు వాహనాలు ఇరుక్కుపోవడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రాత్రంతా తమ వాహనాలు బురదలోనే ఉండిపోవడంతో ఇక చేసేదేమీ లేక వాటిని అక్కడే వదిలేశారు. రాత్రి ఒకటి బోల్తా పడినా హైదరాబాద్ నుంచి వికారాబాద్ ప్రాంతంలో గల కోట్పల్లి ప్రాజెక్టు ప్రాంతంలో సరదాగా గడిపేందుకు కొంతమంది యువకులు వచ్చారు. ఇక నిన్న సాయంత్రం తమ కార్లలో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కాలువ దాటుకుని వెళ్లారు. అయితే తిరిగి వచ్చే క్రమంలో రాత్రి కురిసిన వర్షానికి వీరి కార్లు బురదలో ఇరుక్కుపోయాయి. ఎంత ప్రయత్నించినా కార్లు ముందుకు కదలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కార్లను అక్కడే వదిలేయాల్సి వచ్చింది. తెల్లారి వచ్చి చూసేసరికి వాహనాలు బ్యాక్ వాటర్ కాలువలో మునిగిపోవడంతో షాక్ అయ్యారు. మొత్తం 3 మహీంద్రా తార్లతో పాటు ఒక ట్రాక్టర్ కూడా నీట మునిగిపోయింది. అయితే ట్రాక్టర్ ను గ్రామస్తులు బయటకు తీసినా తార్ వాహనాలు మాత్రం బురద నీటిలోనే ఉండిపోయాయి. మన గొడపల్లి 2 రోజులు ఈ చిన్నగా లేదా సార్ ఇక్కడ వచ్చి పసాయించరే సైబరాబాద్ చేపల కోసం